హాయ్ అండి, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. వినాయక చవితి మూడవ రోజు పూజ. మూడవ రోజు స్వామివారికి పూజను చేసుకున్నాను. చూసుకొని దీపం ధూపం నైవేద్యాలన్నీ సమర్పించాను. సమర్పించుకున్న తర్వాత అలా హారతిని ఇవ్వాలి. స్వామివారికి హారతినిచ్చి స్వామివారికి హారతిని చూపివ్వాలి. చూపించిన తర్వాత హారతి మనం కళ్ళకు అద్దుకోవాలి. అలా అద్దుకోవాలి. ఈరోజు నేను స్వామివారిని నిమజ్జనం చేయాలనుకున్నాను. మా ఇంట్లో స్వామివారిని 3 రోజులు పూజించుకున్న తర్వాత ఈరోజు స్వామివారిని నిమజ్జనం చేయడం కోసం స్వామివారిని కదపాలి. అలా స్వామివారిని పట్టుకొని ఉద్వాసనం మంత్రం చెప్పుతూ అలా స్వామివారిని 3 సార్లు లేపు పెట్టాలి. యథాస్థానంలో కూర్చోబెట్టాలి. అలా స్వామివారిని కదిపిన తర్వాత స్వామివారికి మనం పీఠం వేసాం కదా, ఆ పీఠాన్ని కూడా 3 సార్లు ఉద్వాసన మంత్రం చెప్తూ ముందుకు జరపాలి. అలాగే మనం అఖండ జ్యోతి వెలిగించాం కదా, దాన్ని కూడా ఉద్వాసన మంత్రం చెప్తూ యథాస్థానంలో పెట్టాలి. జ్యోతిని కదిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కదపాలి. 2 చేతులు పట్టుకొని జ్యోతిని ఆరనివ్వకుండా చూసుకోవాలి. కొండెక్కనివ్వద్దు, జాగ్రత్తగా కలపాలి. ఈ స్వామివారికి ఉద్వాసనం చెప్పేసాం. ఉద్వాసనం చెప్పే సమయంలో దీపారాధన కంపల్సరీగా ఉండాలండి. దీపారాధన ఉన్నప్పుడే స్వామివారికి ఉద్వాసనం చెప్పాలి. ఇలా నేనైతే స్వామివారికి ఉద్వాసనం చెప్పాను, నైవేద్యాలు సమర్పించాను. ఇంకా స్వామివారిని నిమజ్జనానికి ఈరోజు ఎప్పుడైనా తీసుకువెళ్ళొచ్చు. స్వామివారిని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు స్వామివారికి పెట్టిన పువ్వులు, పండ్లు, పత్రి అంతా స్వామివారితోనే మనం తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయాలి. స్వామివారిని అలా ఘనంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలండి. నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేసి స్వామివారికి ఉద్వాసనం చెప్పుకోవాలి. అలా నేను ఇలా పూజ చేసుకున్నానండి.